ఫస్ట్గా ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నెలో మనకు కావాల్సిన ఎండు చేపలు వేసుకోవాలి. వేసుకున్నాక వాటర్ వేసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకున్నాక బాండీలో 3 స్పూన్లు నూనె వేసుకోవాలి. తర్వాత మనం కోసి పెట్టుకున్న 3 పచ్చిమిరకాయలు, 3 ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. దాంట్లో అవి మంచిగా వేయించుకోవాలి. మనం ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఈ మగ్గే టయానికి మనం చింతపండు నానబెట్టుకున్న తర్వాత 3 టమాటాలు కోసి పెట్టుకోవాలి. టమాటాలు కోసి పెట్టుకున్నాం కదా, టమాటాలు కూడా వేసుకొని మగ్గబెట్టుకోవాలి. ఈ టమాటాలు మగ్గే టైంలో మనం నానబెట్టుకున్న చేపలని కడిగి పెట్టుకోవాలి నీట్గా. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు తరిగి వేయటం వల్ల కూర టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 5 నిమిషాల నుంచి 10 నిమిషాల దాకా ఉడకనివ్వాలి. నార్మల్ ఉప్పు వేసుకోమాకండి, కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు వేసుకోవటం వల్ల కూర టేస్ట్ వస్తుంది. ఏదైనా కానీ చేపల కూరలో మాత్రం కల్లుప్పు వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత ఇప్పుడు 1 స్పూను పసుపు వేసుకుందామండి. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసుకున్నాం కదండి. ఇప్పుడు కలదిప్పుకుందామండి కూర. ఉప్పు, పసుపు వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న చేపలని పొట్టు తీసుకొని శుభ్రంగా కడుక్కొని వేసుకుందామండి. అవి ఎంత నీట్గా కడిగి పెట్టుకుంటే మనకు అంత వాసన రాకుండా ఉంటుంది. చాలా టేస్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ మామూలుగా వేసుకున్నాం కానీ ఇప్పుడు అవి ఫ్రై కూడా చేసుకుని వేసుకోవచ్చండి. మనం అలా వేసుకుంటారు, ఇలా మామూలు కడిగి వేసుకుంటారు, ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు, అన్ని రకాలుగా చేసుకోవచ్చండి. ఇప్పుడు కడుక్కున్న చేపలన్నీ మనం వేసుకున్నాం కదండి. ఒకసారి మనం ఇదంతా కలదిప్పుకున్న తర్వాత 4 స్పూన్లు కారం వేసుకుందామండి. 4 స్పూన్లు ఎందుకు వేసుకున్నామంటే మేము కొంచెం ఎక్కువ వండుకున్నాం కదండి కూర, అందుకని మనం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం మేము ఎక్కువ వేసుకున్నాం. తక్కువ తినే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. కారం మేము ఎక్కువ తింటాం కాబట్టి ఇప్పుడు మేము 4 స్పూన్లు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి మీరు తక్కువ తినేవాళ్ళు 2 స్పూన్లు వేసుకోవచ్చు, లేకపోతే 1 స్పూన్ వేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు 1 స్పూన్ తక్కువ వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు 1 స్పూన్ ఎక్కువ. కారం ఎక్కువ వేసుకోవడం వల్ల కూర కూడా టేస్ట్ వస్తుందండి మనకి. ఇప్పుడు కూర అంతా కలిదిప్పుకొని కాసేపు మగ్గనిద్దామండి. ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల దాకా. ఇప్పుడు మనం 100 గ్రాముల చింతపండు నానబెట్టుకున్నాం కదండి. చింతపండు రసం పిండుకుందామండి బాగా. ఇప్పుడు తక్కువ తినేవాళ్ళు పులుపు తక్కువ వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు కొంచెం మంచిగా వేసుకుంటే. ఇది ఏంటంటే ఉప్పు చేపలు కదండి, కొంచెం ఉప్పుగా ఉంటుంది. దానికోసం చింతపండు పులుసు కొంచెం ఎక్కువ పెడితేనే బాగుంటుంది దీంట్లోకి. ఇప్పుడు ముక్క మునిగిందాక మనం చింతపండు రసం వేసుకున్నాం కదండి. ఇప్పుడు ముక్క చితకకుండా కూరని మంచిగా కలదిప్పుకుందామండి మనం. ఇప్పుడు ముక్క మునిగిందాక మనం చింతపండు రసం పోసుకున్నాం కదండి. కూర ఉడికిందాక దగ్గరికి అయ్యిందాక మనం కూర దగ్గరికి అయ్యేంత వరకు మూత పెట్టి మరగనిద్దామండి. 5 నిమిషాల నుంచి 10 నిమిషాల దాకా మరగనిద్దామండి బాగా. మనం కూర అంతా బాగా మరిగిందండి. దీంట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకుంటే ఇప్పుడు మన దగ్గరికైన కూరలో కొత్తిమీర వేసుకున్నామని కదండి. ఈ కొత్తిమీర వేసుకోవటం వల్ల మనకి కరివేపాకు, కొత్తిమీర ఎండు చేపల కూరలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంతవరకు కూర వండటం అయిపోయిందండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు సెలవు.